గుడిలో అయితే చందు ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి ఆటోలో వాటర్ టిన్నులు పట్టుకొని ధీరజ్ అయితే వస్తూ ఉంటాడు. అలా వాటర్ టిన్నులు పట్టుకొని ధీరజ్ వచ్చి అక్కడికి వాటర్ టిన్నులు అయితే వేస్తూ ఉంటాడు. అలా వాటర్ టిన్నులు వేస్తూ గుడి లోపలికి వచ్చేసరికి అక్కడ ఎంగేజ్మెంట్ని చూసి ఆగుతూ ఉంటాడు. ఎవరిది అనేది చూసి ఆగేసరికి అక్కడ చందు శ్రీవల్లి ఎంగేజ్మెంట్ అవుతూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతూ ఉంటాడు. అలా నిలబడిపోయి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక శ్రీవల్లి చందు ఒకరినొకరు మెడలో దండలు వేసుకుంటూ ఉంటారు. అలా దండలు వేసుకుని రింగ్స్ మార్చుకున్న వాళ్ళని చూసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ధీరజ్. ఇక చందు అయితే చాలా హ్యాపీగా ఉంటాడు ఎంగేజ్మెంట్ అవుతున్నందుకు. ఇక శ్రీవల్లి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అలా వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ధీరజ్. పోనీలే రాలేదనుకున్నాను కానీ చూశాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళందరూ హ్యాపీగా ఇచ్చేస్తూ ఉంటే అది చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. నేను అక్కడ ఉంటే ఇంకా బాగున్ను అనేది అనుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా దీనిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది చూసి ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక వేదవతి రామరాజు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చందు శ్రీవల్లి వాళ్ళ ఎంగేజ్మెంట్ని చూసి. ఇక ధీరజ్ అయితే బాధపడుతూ అలా ఇదేసరికి వాటర్ ట్యాంకులు అయితే వేసి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి ఎలా అయినా అనేది అనుకుంటూ ఉంటాడు. అలా గాబరగా వేస్తున్న టైంలో భాగ్యలక్ష్మిని అయితే గుద్దేస్తూ ఉంటాడు. ఇదిగో అబ్బాయి అని చెప్పేసి భాగ్యలక్ష్మి అనేసరికి సారీ అని ధీరజ్ అంటూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటుంది భాగ్యలక్ష్మి. ఏంటి నువ్వా వాటర్ టిన్లు వేస్తున్నావా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ధీరజ్ కూడా అయ్యో దొరికిపోయానే బుక్ అయిపోయానే అనేది షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ఏం చేయాలి ఇప్పుడు అనేది అనుకుంటూ ఉంటాడు.